హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమర్ కోపంగా మనోహరిని పక్కకి రమ్మని పిలవగానే మను టెన్షన్ పడుతూనే పక్కకి వస్తూ ఉంటుంది. ఇక అమర్ అంతే కోపంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళావు మనోహరి అని అడిగేస్తాడు. ఇక అప్పుడు మనోహరికి తాను గోరాతో ఉన్న సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. ఇక అమర్ మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావు మనోహరి అని అడుగుతూ ఉంటాడు. ఇక మను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు, నువ్వు నాకు అబద్ధం చెప్పావని, నువ్వు నా దగ్గర నుండి నిజం దాస్తున్నావని నాకు అర్థమవుతుంది మనోహరి అని అమర్ అంటుండగా మను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నా దగ్గర నుంచి ఎందుకు నిజం దాస్తున్నావు అని అమర్ మనోహరిని అడుగుతూ ఉండగా ఇక మను సైలెంట్గా ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది. నాకు కావాల్సింది నీ మౌనం కాదు మనోహరి, నీ సమాధానం అని అమర్ అంటూ ఉండగా ఇక మను టెన్షన్ పడుతూనే సారీ అమర్, నేను నీకు భయపడి అబద్ధం చెప్పాను అని మను ఒప్పేసుకుంటుంది. అమర్ కోపంగా మనోహరి వైపు చూస్తుండగా మళ్ళీ మను ఇలా అంటుంటుంది, అవునమర్, నీకు భయపడి నిజంగానే నీకు అబద్ధం చెప్పాను అని అంటూ అమర్ రెండు చేతులని పట్టుకొని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మనోహరి. ఇక మనోహరి అమర్ రెండు చేతులని పట్టుకోగానే ఒకవైపు నుండి బాగి మరోవైపు నుండి ఆరు వాళ్ళిద్దరినీ చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక మను ఏం అబద్ధం చెప్పనుంది, మను గూర్చిన నిజాలన్నీ అమర్ తెలుసుకుంటాడా, అమర్ని బాగి అపార్థం చేసుకుంటుందా, పౌర్ణమి నాడు ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.